అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ప్రధానంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అనేక కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సుల ద్వారా మీ పిల్లలకు మెరుగైనటువంటి ఇంజనీరింగ్ సీట్ వచ్చేలా తగిన మద్దతు సహకారం అందించబడుతుంది. ఒకటి జోసా మరియు బిట్సాట్ కోర్స్, రెండోది విట్ మణిపాల్ అమృత కామెడీకే మరియు ఇతర ఇంజనీరింగ్ ఎంట్రన్స్ల కౌన్సిలింగ్ సంబంధించినటువంటిది, మూడవది తెలంగాణ మరియు ఏపీ ఎంసెట్. ఇక నాలుగవది మీకు ఆశించిన ర్యాంక్ రాని యెడల మీకు డైరెక్ట్ అడ్మిషన్ను పొందేలా తగినటువంటి గైడెన్స్ ఇచ్చి మంచి కాలేజ్ సెలెక్ట్ చేసే విధంగా మీకు సహకారం అందజేస్తుంది. ఈ 4 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఇవి అనేక విధాలుగా ఉంటాయి. ఒకటి యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబ్ లైవ్స్, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో మీకు మీరు చాట్ చేసుకోవచ్చు. ముఖ్యమైనటువంటి సమాచారం అందించబడుతుంది. అదేవిధంగా వారం వారం జూమ్ మీటింగ్స్ ఉంటాయి. సో కౌన్సిలింగ్ అప్పుడు వారం వారం కాకుండా వారానికి 2 సార్లు 3 సార్లు కూడా జూమ్ మీటింగ్స్ ఉంటాయి. అవసరమైన సందర్భంలో ప్రత్యక్షంగా కౌన్సిలింగ్ సెషన్స్ కూడా పబ్లిక్గా నిర్వహించబడతాయి. హైదరాబాద్లో కానీ వీలైతే ఇతర నగరాల్లో కానీ. సో ఇప్పటికే ఒక సెషన్ పూర్తయింది, ప్రత్యక్ష సెషన్. 15-20 జూమ్ మీటింగ్స్ పూర్తయినాయి. సో నాతో పాటు అనేక మంది ఇంజనీరింగ్ రంగానికి సంబంధించిన నిపుణులు, ఐఐటియన్స్, ఐఐఎంలు చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా ఇటు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు సలహాలు అందించి తగిన కాలేజ్ ఎంపిక చేసే విధంగా సహకరిస్తారు. ఎస్బీఆర్ టాక్స్ నేను ఒక్కరికి మాత్రమే కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక 10-15 మంది వ్యక్తుల కృషి ఉంది. అత్యంత సమగ్రమైనటువంటి టీము శాస్త్రీయంగా పరిశీలన చేసి మీకు సమాచారాన్ని అందిస్తుంది. మిత్రులారా, జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అసలు ఈ మనకు వచ్చినటువంటి పర్సంటైల్ను ఎలా అంచనా వేయాలి? అంటే ఎంత పర్సెంట్ వస్తే అది బెస్ట్ స్కోర్, లేదా బెటర్ స్కోర్, లేదా గుడ్ స్కోర్? ఓసీకి అయితే ఎంత, ఓబీసీకి అయితే ఎంత, ఎస్సీకి అయితే ఎంత, ఎస్టీకి అయితే ఎంత, గర్ల్స్కి అయితే ఎంత? పిఎఫ్డి అంటే పీడబ్ల్యూడి అయితే మారుతుంది, మీకు ఎంత వచ్చినా సీట్ వస్తుంది, అది వేరే విషయం. కాబట్టి కేటగిరీల వారీగా మీకు మీ స్కోరును ఎలా గుర్తించాలి, ఎలా స్పందించాలి, ఎలాంటి ప్రయోజనం ఉంటాయి అనే విషయం మీద ఈ వీడియో చివరికల్లా మీకు అవగాహన వస్తుంది. చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. దానివల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. మీ మిత్రులకు ఛానల్ గురించి తెలియజేయండి. మిత్రులారా, ముందుగా ఓసీ స్టూడెంట్స్, అలాంటి ఎలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళకి జనరల్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ బాయ్స్, వీళ్లకు 99 వస్తే బెస్ట్ స్కోర్ లాగా భావించాలి. టాప్ 10-12 ఎన్ఐటీలో సీట్ వస్తుంది. టాప్ 5 888లో సిఎస్ వస్తుంది. బెస్ట్ స్కోర్గా భావించాలి 99. ఒకవేళ 97 వచ్చినా బెటర్ స్కోర్ భావించాలి. ఎందుకంటే 97 వచ్చినా కూడా కొన్ని 888లలో సిఎస్ వస్తుంది, కొన్ని ఎన్ఐటీలలో ట్రిపుల్, మంచి ఎన్ఐటీలో కూడా ట్రిపుల్ వస్తుంది. 95 వచ్చినా కూడా అది గుడ్ స్కోర్ లాగా భావించాలి. ఎందుకంటే ఏదో ఒక 888లలో ఈసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏదో ఒక ఎన్ఐటీలో కోర్ బ్రాంచెస్ సివిలో, కెమికల్, మెకానికల్ ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో 95 వరకు కూడా సీట్ వస్తుంది. ఈవెన్ 90 స్కోర్ కూడా ఓకే అని భావించాలి, 90% కూడా బాయ్స్కు. సో ఎందుకంటే 90% వస్తే అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా సీట్స్ వస్తాయి. ఎంసెట్లో కూడా టాప్ 5 టాప్ 6లో ఈసీ లాంటి సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అమృత లాంటివి కొంచెం మీకు అమరావతి లాంటిలో సీట్స్ వస్తాయి. శాస్త్రాల్లో కూడా ఐపీ మంచి పర్సెంటేజ్ అంటే 90% కూడా మీకు స్కోర్స్ వస్తాయి. శివనారాయణలో కూడా మేబీ చెన్నై బ్రాంచ్ కూడా సీట్ రావచ్చు. సో 90 స్కోర్ కూడా ఓకే, మీకు ప్రయోజనకరమైన స్కోర్గా భావించాలి.
అది మాత్రమే కాదు, దాదాపు 90 వస్తే మీరు అడ్వాన్స్ కూడా క్వాలిఫై అవుతారు ఓసీ వాళ్ళు. కాబట్టి 90 ఈజ్ ఓకే స్కోర్, రైట్. ఇక గర్ల్స్కి వస్తే ఓసీ గర్ల్స్కు ఎలాంటి రిజర్వేషన్ గర్ల్స్కు 98.5 గుడ్ స్కోర్గా భావించాలి, బెస్ట్ స్కోర్గా భావించాలి. సేమ్ టాప్ 10 కాలేజీలో సిఎస్సి వస్తుంది, టాప్ 10-12 కాలేజీలో సిఎస్సి వస్తుంది, టాప్ 5 కాలేజీలో మీకు ట్రిపుల్ ఐటీలో కూడా సిఎస్ వస్తుంది. సో 98.5. అదేవిధంగా 95% వస్తే కూడా ఏదో గుడ్ ట్రిపుల్ ఐటీలో సిఎస్సి వస్తుంది గర్ల్స్కు. సో అదేవిధంగా ఎన్ఐటీలో సమ్ కోర్ వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టుగానే. అదేవిధంగా గర్ల్స్కు 93 వచ్చినా కూడా అది ఏదో ఒక దానిలో ఏదో ఒక ట్రిపుల్ ఐటీలో ఈసీ వస్తుంది, లేదా మంచి ట్రిపుల్ ఐటీలోనే ఈసీ వస్తుంది, ఏదో ఒక ఎన్ఐటీలో కోర్ గ్రూప్ వస్తుంది 93 కూడా. సో గుడ్ స్కోర్ గర్ల్స్ కంటే మీకు 90 స్కోర్ పర్సెంటేజ్లో సేమ్, ఎందుకంటే ఓకే స్కోర్, ఎందుకంటే 90% ద్వారా ఎంసెట్లో రిజర్వేషన్ ఉండదు, అమృతలో రిజర్వేషన్ ఉండదు, కాబట్టి 90% అనేది మీకు గర్ల్స్ ఓసీ గర్ల్స్ పనిచేస్తుంది. సో ఓబీసీ వాళ్ళకు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే భావించాలి. ఓబీసీ వారికి కూడా, ఓబీసీ బాయ్స్కి కూడా గర్ల్స్కి ఏది చెప్పానో అదే స్కోర్స్ అని భావించండి. ఓబీసీ గర్ల్స్ అయితే ఎట్లా? ఓబీసీ గర్ల్స్ అయితే 98 బెస్ట్ స్కోర్, అదేవిధంగా 94 బెటర్ స్కోర్, అదేవిధంగా 90 గుడ్ స్కోర్. యావరేజ్ స్కోర్ కింద పనిచేసేది కూడా మీకు 90, మీకు 90 వరకు, ఈవెన్ 88 కూడా ఓకే స్కోర్ అనుకోవచ్చు. 88% వరకు కూడా ఇది పనిచేస్తుంది, 88 కూడా. సో అదేవిధంగా ఎస్సీ 96 బెస్ట్ స్కోర్, అదేవిధంగా దాదాపు 91% బెటర్ స్కోర్, దాదాపు 87 or 88% గుడ్ స్కోర్. సో ఓకే స్కోర్ కూడా సేమ్ 87-88 అని అనుకోవాలి. సో మీకు ఏదో ఒక సీట్ అంటే, మీకు ఎక్కడో దగ్గర ఏదో ఒక సీట్ అంటే 87-84 మాత్రమే కదా ఓకే స్కోర్, 80 అని కూడా భావించవచ్చు. 80 స్కోర్ కూడా మీకు ఏదో దగ్గర ఏదో ఒక సీట్ వస్తుంది, 80% కూడా. సో 80 ఈజ్ ఆల్సో ఓకే స్కోర్ అనుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో గుడ్ స్కోర్ అని కూడా అనుకోవచ్చు, మీరు ఏదో ఒక బ్రాంచ్ తెలుసుకున్నట్టయితే. ఎస్సీ గర్ల్స్ 94 బెస్ట్ స్కోర్, 90 బెటర్ స్కోర్, 85 గుడ్ స్కోర్, 80 ఓకే స్కోర్. ఎస్సీ గర్ల్స్ 80 కూడా సీట్ వస్తుంది, అది కూడా గుడ్ స్కోర్ అని కూడా భావించవచ్చు, మీరు ఏదో ఒక బ్రాంచ్ చేయదలుచుకున్నట్టయితే 80 కూడా. సో కొన్ని సందర్భాల్లో 75% కూడా మీకు సీట్ వస్తుంది. ఎస్టీ సేమ్, ఎస్టీ కూడా ఎస్సీ గర్ల్తో సమానంగానే మీరు భావించండి, అదే స్టాటిస్టిక్స్. ఎస్టీ గర్ల్స్ దాదాపు 92 బెస్ట్ స్కోర్, 88 బెటర్ స్కోర్, 80 గుడ్ స్కోర్, 70-75% ఆల్సో ఓకే స్కోర్. మీకు ఏదో దగ్గర ఏదో కాలేజీలో సీట్ వస్తుంది. అఫ్కోర్స్ మీకు అమృత కానీ బి కేటగిరీ రాకపోవచ్చు, ఎందుకంటే రిజర్వేషన్ ఉండదు, కానీ మీకు జోసాన్లో ఏదో ఒక దానిలో సీట్ వస్తుంది. కాబట్టి ఇవి వస్తే మీరు మీ జోసా కౌన్సిలింగ్లో మీరు పాల్గొనవచ్చు. జోసా కౌన్సిలింగ్ కోసము ఎస్బీఐ టాక్స్ సపరేట్ కోర్సు నిర్వహిస్తుంది. దాదాపు 70 జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఒక 4-5 ఫిజికల్ మీటింగ్స్ ఉంటాయి. దానిలో అనేక మంది ఐఐటియన్స్, కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు. హైదరాబాద్లో వివిధ ప్లేసెస్ నిర్వహించబడతాయి, సిద్దిపేటలో నిర్వహించబడతాయి. కోస్తా ఆంధ్రాలో, రాయలసీమలో అనుకున్నాగా లాస్ట్ టైం కుదరలేదు, అది కొద్దిగా కష్టమేమో. వీలైతే నిర్వహిద్దాం, చూద్దాం, కానీ హామీ. హైదరాబాద్ అయితే కనీసం 5-6, సిద్దిపేటలో ఒక 3-4 నిర్వహిస్తాం. సో ప్రతి సెమినార్లో కూడా నాతో పాటు
కనీసం 3 నుంచి 5 ఐఐటియన్స్, కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు. మీకు 1-to-1 కౌన్సిలింగ్ ఫిజికల్గా నిర్వహించబడుతుంది. దీన్ని మీకు ఆన్లైన్ నిర్వహించబడుతుంది. కొన్ని సందర్భాల్లో అత్యవసరాన్ని బట్టి వ్యక్తిగత వెబ్ ఆప్షన్స్ నిర్వహిస్తాం. కానీ వీలైనంత వరకు మీ అంతలా మీరే ఒక ప్రిఫరెన్షియల్ లిస్ట్ తయారు చేసుకునే విధంగా, ఒక వెబ్ ఆప్షన్ పెట్టుకునే విధంగా, మంచి కౌన్సిలింగ్ కోసం సీట్ వచ్చే విధంగా మీకు అవగాహన కలిపి మీ అంత మీరే చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళకు ఎలాంటి అవగాహన లేనట్లయితే ప్రత్యక్షంగా మా ఆఫీస్కి వస్తే మేమే వెబ్ ఆప్షన్ పెడతాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై.